ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు ఫిర్యాదు చేయండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల డిజిటల్ బుక్ యాప్ ను ప్రారంభించిన సంగతి మనకు తెలుసు. అయితే కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్ అలాంటి వారిపైన డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక చట్టం ముందు నిలబెడతామని చెబుతున్నారు. అయితే ఈ డిజిటల్ బుక్ యాప్ లో విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిపైనే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి విడుదల రజనీ పైన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ యాప్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇల్లు, కారు పైన విడుదల రజనీ దాడి చేయించారని, ఆమె పైన తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశానని రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. అనంతరం డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చిన టికెట్ ను చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడానికి ముందే డిజిటల్ బుక్ యాప్ ను చిలకలూరిపేటలోని మాజీ మంత్రి విడుదల రజనీ తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించడం గమనార్హం.